ఓ మహానుభావుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఏది కావాలనుకుంటావో అది ఇతరులకు ఇయ్యి, నువ్వు ఏది వద్దనుకుంటావో అది ఇతరులకు ఇవ్వకు. అదే జీవిత రహస్యం. నువ్వు హింస వద్దనుకుంటావు, ఇతరుల్ని హింసించకు. ఇతరులు అంటే మానవులు ఒక్కళ్ళే కాదు, గుర్తెట్టుకోండి. సృష్టిలో అందరూ సమానమే, సకల జీవులు కూడా. జంతువులే కాదు, పక్షులే కాదు, జలచరాలే కాదు, క్రిమి కీటకాలే కాదు, ఏదైనా సరే వీటిని హింసించు. రహస్యం అదే, ఇంకేం లేదు. చెడు ఉన్నవాళ్ళే చెడు చేస్తారు, ఇతర జీవులకి, ఇతర ప్రాణులకి, ఇతరులకి. ఏది చేస్తావో మరలా అదే అనుభవిస్తావు. చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేస్తావు. అనుభవించేటప్పుడే చాలా దుర్భరంగా ఉంటుంది. వాటికి నరకం చూపిస్తే మనం జీవితంలో నరకం అనుభవిస్తాం. బుద్ధుడు చెప్పాడు కదా, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది.